ఫ్రెండ్స్ అందరికీ తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు? వారం రోజుల నుంచి ఏమైపోయింది అనుకుంటున్నారా? నేను ఆంధ్ర వెళ్ళానమాట, కాకినాడ. మా హౌస్ కొంచెం బాగా పాడైపోయింది. అసలు వెళ్దాం అనుకుంటున్నాను, అసలు కుదరట్లేదు. ఇన్నాళ్ళ బట్టి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా అందుకని వెళ్ళలేదన్నమాట. కొద్ది కూల్ అయింది కదా, అందుకని వెళ్ళాను. ఫస్ట్ పరిస్థితి మీకు చూపిద్దామని తీస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం అవి డోర్స్ వేసేసి ఉండడం వల్ల ఇంకా మా అబ్బాయి అది వెళ్ళినప్పుడు ఏదైనా ఫుడ్ అది వదిలేసి వచ్చేస్తాడు. దానివల్ల ఎలకలు వచ్చేసి ఆ కన్నాలు పెట్టేసి ఈ కబోర్డ్స్ అన్నీ చూడండి ఎలా బ్లాక్గా అయిపోయినాయో. ఆ కబోర్డ్స్ చూడండి ఎంత గలీజ్గా ఉన్నదో స్మెల్. ఇంకా అదంతా షూట్ చేసి ఇంకా మా పిల్లలు 2 days ఉన్నారు, ఏం షూట్ చేయలేదు. పిల్లల్ని బస్సు ఎక్కించడానికి వచ్చామట మా ఫ్రెండ్ నేనుని. పిల్లలు ఇద్దరు వెళ్ళిపోతున్నారు, నేనైతే ఉన్నాను కానీ అక్కడ షూట్ చేయడానికి లేదు. నాకు షూట్ చేయడం అని చేసినా నాకు నెట్ బ్యాలెన్స్ లేదు అసలు. ఇక్కడంటే వైఫై ఉంటుంది కదా, అక్కడ నెట్ లేదు. దానివల్ల ఏం షూట్ చేయలేదు. నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు, చేయలేదన్నమాట. ఇంకా అదొక్కటే మీకు ఇల్లు పరిస్థితి చూపిద్దాం, నేను ఏ పని మీద వెళ్ళానా ఏంటో మీకు తెలియాలి కదా అని ఇల్లు పరిస్థితి చూపిద్దామని చెప్పి తీసానమాట. ఇంకా పనులు అవ్వలేదు, నేను మళ్ళీ వచ్చేసాను. నాకు పని ఉండి నేను మళ్ళీ ఒక 2 days తర్వాత మండే కానీ ట్యూస్డే కానీ వెళ్తాను అనమాట. ఇంక ఈరోజు మార్నింగే దిగాను నేను ఇక్కడ. అక్కడ అయితే గోరింటాకు పెట్టుకున్నాను నేను 2 చేతులకి. బాగానే ఎంజాయ్ చేశాను. ఇంకా ఫ్రెండ్స్తో అక్కడ అదేదో గుడి నేను వెళ్ళాను కానీ వాళ్ళతో సరదాగా వెళ్ళాను అనమాట. ఇంకా ఇలాగే వెళ్ళాను కదా, చాలా ఇయర్స్ అయింది నేను వెళ్ళి, ఒక 1.5 year అయినట్టుంది కాకినాడ మా ఊరు వెళ్ళి. అప్పటి నుంచి వెళ్ళలేదు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇంకా వాళ్ళతో సరదాగా వెళ్ళాను అనమాట. ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను కానీ ఇంకా నాకు అర్జెంటుగా మళ్ళీ ఫోన్ రావడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను అనమాట. మళ్ళీ ఒక 2 daysలో వెళ్తాను. వర్క్ జరుగుతుంది అక్కడ, వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చానమాట. వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా బండి కూడా లేదు, బండి కూడా రిపేర్కి ఇచ్చాను, బండి కూడా అవుతుంది. ఇంకా అన్నీ కరెంటు వర్క్ కూడా చేపిస్తున్నాను. అది హౌస్ తీసుకున్నప్పుడు వాళ్ళ పేరు మీద ఉంటుంది కదా, నా పేరు మీద మార్చుకోలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కరెంటు కూడా నా పేరు మీద మార్చేసుకుంటున్నాను. అది కూడా అవుతుంది. పనులు అయితే అవుతూ ఉన్నాయి, ఆ పనులు అయితే అవుతూ ఉంటాయి అని చెప్పేసి నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను అనమాట. ఇక్కడ పనులు చూసుకొచ్చాను. ఈరోజు మార్నింగ్ దిగాను నేను 8కి. ఇంకా పిల్లలకి వంట చేద్దామంటే రైస్ లేవంట, బుక్ చేయలేదు. ఇంకా నేనేమో చూసుకోలేదు. నాకు జ్యూస్కి బ్లాక్ గ్రేప్స్, ఈ ఉసిరికాయ, పాలు ప్యాకెట్లు, బీట్రూట్ అవి బుక్ చేసుకున్నాను. తీరా చూస్తే రైస్ లేవు. శనగలు అయితే నానబెట్టినవే ఉన్నాయన్నమాట. ఇంకా శనగలు అయితే బాయిల్ చేసేస్తున్నాను. పక్కనైతే గుడ్లు పెట్టాను. మా అబ్బాయికి శనగలు కాదు, మా అబ్బాయికి పల్లీలు పెట్టాను, వెనకాల గుడ్లు పెట్టాను. మా అబ్బాయి వెళ్ళాక మా అమ్మాయికి శనగలు ఉడకబెట్టి తనకు తాలింపు వేయాలి. తను పల్లీలు తిందో, మళ్ళీ తాలింపు వేయకుండా తిందో అన్నమాట. ఇంక ఈ లోపల మా హస్బెండ్ అయితే వచ్చారన్నమాట. ఫోన్ చేశాను నేను వచ్చానని. డ్యూటీకి వెళ్ళిపోయారు, మార్నింగ్ వెళ్ళిపోతారు. నేను 8కి దిగానమాట. వచ్చానని ఫోన్ చేస్తే వచ్చారన్నమాట. వస్తే చాయ్ పెట్టమన్నారు. ఆల్రెడీ మా అమ్మాయి నేను రాగానే, నేను బస్సు దిగానని చెప్పాను, టీ పెట్టేసింది. రాగానే టీ తాగేసాను. నేను టీ తాగేసి ఇవన్నీ చేసుకుంటున్నాను. ఈ లోపల మా హస్బెండ్ వచ్చారు. పాలు లేవని చెప్పేసి ఇంకా పాలు బుక్ చేశాను. పాలు నేను జ్యూస్ తాగుదామని జ్యూస్కి కావాల్సినవి అవి బుక్ చేసుకున్నాను. ఇంకొక 2 పాల ప్యాకెట్లు బుక్ చేయించాను అనమాట. పన్నీర్ చేస్తాను ఒక ప్యాకెట్ అయితే టీకి. ఇంకా టీ అయితే పెట్టానమాట. మా హస్బెండ్ వచ్చి అంటున్నారు అనమాట, ఏంటి వంటగది అంతా ఇలా చేశారు ఏంటంటే, ఇంకా బాగుంది, నువ్వు ఉంటేనే గత్తరగా ఉంటుంది, మేము అన్నీ నీట్గా సర్దామని చెప్తున్నారు మా అమ్మాయిని మా హస్బెండ్ని. నేను ఉంటే గత్తరగా ఉంటుందంట, వాళ్ళు ఉంటే నీట్గా ఉందంట. అంతా గత్తరగానే ఉన్నది. నేనే కొంచెం పైన అలా తుడిచేసి నేను టీ పెట్టాను అనమాట. అలా చెప్తున్నారు వాళ్ళు. అయితే వీడియోస్ అయితే మొత్తం ఒక 5-6 కొరియర్లు అయితే వచ్చినాయన్నమాట. టైం చూస్తే టైం లేదు. ఈ రోజు కానీ రేపు కానీ వాడికి రిటర్న్ ఇచ్చేయాలి. ఇంక ఇప్పుడు నేను ఏం చేశానంటే, రాగానే ఫస్ట్ తలకి ఆయిల్ పెట్టేసుకుని అప్పుడు వంటగదిలోకి వచ్చాను. ఇప్పుడు ఈ పిల్లలు వెళ్ళిన వెంటనే కొంచెం జ్యూస్ చేసుకుని తాగేసి వీడియోలు అయితే షూట్ చేయాలి. మా పిల్లలు బట్టలు అయితే రెడీగా పెట్టారు నా కోసం, బట్టలు ఉతకాలి. ఇంకా బ్యాగ్, నేను ఊరి నుంచి వచ్చిన బ్యాగ్లు అవన్నీ కొంచెం ఖాళీ చేసి సర్దుకోవాలి. పిల్లల బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయాలి. నా పనులు అయితే మా అమ్మాయి అంతా ఈరోజు రెస్ట్ తీసుకో, వంట ఏం చేయొద్దు అంది.
సరే స్నాక్స్ వరకన్నా చేద్దామని చెప్పేసి ఇంకా తనకి శనగలు ఇంగిటికి ఏమో పల్లీలు బాయిల్ చేసేస్తున్నాను. గుడ్లు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్తో పాటు నేను కూడా కొంచెం టీ తాగుతాను. మా అమ్మాయికి అయితే టిఫిన్ చేద్దామంటే అదే రెస్ట్ తీసుకోంది కదా, ఇంకా టిఫిన్ కూడా ఏం వండట్లేదు. దోశల పిండి ఉంది కానీ చట్నీ చేయాలి. ఇంకా నేనైతే ప్రిపేర్డ్గా లేను. ఇంకా తను ఎప్పుడైతే వద్దులే రెస్ట్ తీసుకున్నదో ఫస్ట్ రాగానే స్టార్ట్ చేశాను. రెస్ట్ తీసుకోగానే అనగానే డ్రాప్ అయిపోయాను అనమాట. ఇంకా పల్లీలు అయితే అయిపోయినాయి. ఇంకా వాడికి పల్లీలు వేసేసి ఒక 2 కోడిగుడ్లు అయితే ఒలిచేసి ఇచ్చేస్తాను. ఇంకా టీ అయితే మరుగుతుందన్నమాట. మళ్ళీ అలా అనకపోతే మనం కంటిన్యూ అలా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరన్నా వద్దు తర్వాత చేద్దాం అన్నారనుకో ఇంకా పోస్ట్పోన్ అయిపోతుందన్నమాట. వద్దులు రెస్ట్ తీసుకో, ఇప్పుడు ఏమి వండద్దు, నైట్ వండు, ఇప్పుడు ఏమన్నా తినేస్తాంలే అని అన్నారు. ఇంకా అలా అనగానే ఇంకా ఆల్రెడీ ఇవన్నీ నానబెట్టినవి ఉంటాయి కాబట్టి ఇంకా బాయిల్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఎగ్స్ అయితే లేవు, మా అబ్బాయితో తెచ్చాడు. ఇంకా వాడికి 2 కోడిగుడ్లు ఉడకపెట్టేసి ఇచ్చేస్తే వాడి అది అయిపోద్ది. ఇంక స్టవ్ ఒకటి క్లీన్ చేశారు మా హస్బెండ్, అంతే. మరి ఏం చేశారో తెలియదు కానీ మంట బ్లూ కలర్లో వస్తుంది, మరి ఏమైందో తెలీదు. స్టవ్లు 4 బర్నర్స్ కూడా కలర్స్ అలాగే వస్తున్నాయి, బ్లూ ఎల్లోలా వస్తుంది అన్నమాట. ఇంకా మా హస్బెండ్కి నాకైతే టీ వడకెట్టేశాను. రెండోసారి తాగుతున్నాను టీ. మార్నింగ్ టైంలో ఎన్నిసార్లైనా తాగుతాను. అసలు వెదర్ ఎలా ఉందంటే నైట్ అంతా బస్సులో వర్షం అలా పడతానే ఉంది. అంటే పెద్ద వర్షం కాదు, చిన్న వర్షం కాదు, అలా తుప్పర అలా కొద్దిగా తడిచినట్టు, కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ కూరలు అలాగా నైట్ అంతా వర్షం. నేను ఇంకా సిటీ అవుట్స్కట్ వరకు వచ్చినప్పటికీ అంత వర్షం లేదు. ఇక్కడ కూడా పెద్ద లేదు, మామూలుగా కొంచెం క్లౌడీగా ఉందంతే క్లైమేట్. ఎండ అయితే లేదు, మరి కాకినాడలో ఎలా ఉన్నదో తెలియదు కానీ ఇక్కడైతే కొంచెం మబ్బుగా ఉంది, వర్షం అయితే లేదు, నైట్ పడినట్టుంది. ఇంకా నాకు కాకినాడలో స్టార్ట్ అయినప్పుడు వచ్చింది, ఇంక నైట్ అంతా వర్షం అలా తుప్పర్లో పడతానే ఉంది నైట్ అంతా. బాగుందిలేండి జర్నీ అయితే, హ్యాపీగా జరిగింది. ఇంకా మా అబ్బాయికి అయితే బాక్స్ ఇచ్చేసాను, మా హస్బెండ్కి టీ ఇచ్చేసాను, ఇంకా నేను తాగేసాను. ఇంకా మా పాప అయితే ఫ్రెష్ అప్ అవుతుంది, తనకి బూస్ట్ కలిపేసి ఇచ్చేస్తాను. బూస్ట్ కలిపేసి ఇచ్చేసి శనగలు విజిల్స్ వేయించేసి తాలింపు పెట్టాలన్నమాట. తాలింపు పెట్టకపోతే పట్టుకెళ్ళదు, తనకైతే శనగలు తాలింపు పెడతాను. ఇంకా పాలు కాసేసి తనకైతే నేను ఈ లోపల మా బాబుకి బాక్స్ ఇచ్చేసి మా హస్బెండ్కి టీ ఇచ్చేసి కొద్దిసేపు అక్కడ బాతకాని వేసాను, కెమెరా ఆఫ్ చేసి. ఇంకే లోపల ఒక అరగంట బాతకాని వేసాను, పని ఆగిపోయింది అన్నమాట. ఇంకా మా అమ్మాయికి టైం అయిపోతుందని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే మళ్ళీ వంటగదిలోకి వచ్చాను అనమాట. వచ్చేసి ఇంకా పాలు అయితే పెట్టాను, తనకి బూస్ట్ కలిపేస్తున్నాను. ఏంటో తలంతా బరువుగా ఉన్నది, ఏంటో తెలియదు, వర్షం పడడం వల్ల నైట్ ఏం తినలేదు. నేను ఇడ్లీ కొనుక్కున్నాను తిందాము అని చెప్పేసి, కానీ తినలేదు. దానివల్ల ఏంటో కొంచెం స్టమక్ అంతా అప్సెట్గా ఉంది, ప్లస్ హెడేక్గా ఉన్నది. ఇంకా అందుకని చెప్పేసి సరే మా అమ్మాయికి బూస్ట్ కలిపేసి నేను కొంచెం కాఫీ కలుపుకుందాం అనేసి అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే మా అమ్మాయికి శనగలు నేను ఎప్పుడు ఒక కేజీ నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు విజిల్స్ వేయించేసుకుని తినడానికి ఉంటాయి. నేను మర్చిపోయినా కూడా పిల్లలకి మార్నింగ్ స్నాక్స్కి ఉంటాయని చెప్పేసి, మార్నింగ్ కంపల్సరీ పట్టుకెళ్తారు కదా వాళ్ళు అని చెప్పేసి, ఇంకా తనకి కొన్ని శనగలు ఎన్ని కావాలని తీసుకుని కడిగేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసాను. సాల్ట్ వేసేసి ఇంకొకరు మూత పెట్టేసి ఇంకా వెనకాల స్టవ్ మీద పెట్టేస్తాను. ఒక 3 విజిల్స్ వేసేస్తే అయిపోతుంది అన్నమాట. ఇంక ఈ లోపల పాలు కాగుతూ ఉంటాయి. ఇంక ఈ లోపల తనకి బూస్ట్ కలిపేసి నేను కొంచెం కాఫీ కలుపుకుంటాను. బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి, కాఫీ కలుపుకొని కాఫీ తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఆ తర్వాత ఇల్లు అన్నీ క్లీన్ చేసుకుంటూ రావాలి. జ్యూస్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకెందుకంటే ఇక్కడ పని అయిపోయింది అనుకో, ఇంకా నాకు ఎడిటింగ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఈ షూట్ చేసిందంతా ఎడిటింగ్ చేసుకోవాలి. అక్కడ హైదరాబాద్లో కాకినాడలో కొన్ని షూట్ చేశాను మధ్యలో. నెట్ లేక నాకు ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే షార్ట్ల కింద పెట్టేద్దాం అనుకున్నాను కానీ నెట్ లేక నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడంటే వైఫై ఉంటుంది, అక్కడంటే డైలీ నెట్టే కదా, నేను రీఛార్జ్ చేయించుకోను. ఇక్కడ వైఫై ఉంటుందని ఇంక రీఛార్జ్ చేయించనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా చేయించలేదు, ఆ ఉన్నదే వాడేసాను, దానివల్ల నెట్ లేదన్నమాట.
అందువల్ల చాలా ప్రాబ్లం అయింది. వీడియోస్ అయితే పెట్టాలనుకున్నాను కానీ పెట్టడం అవ్వలేదు. మా హస్బెండ్ అన్నారు 350 రీఛార్జ్ చేసుకో నీకు ఉంటుంది కదా అన్నారు. నేను లాస్ట్ టైం చేయించిన వ్యాలిడిటీ ఇంకా ఉంది, ఇంకా అందుకని చేయించలేదు అన్నమాట. లేకపోతే చేయించుకుందాను. 350 పెట్టి చేయించుకుంటే నెట్ ఉంటుంది కదా, అలా చేయించుకుందాం అనుకున్నాను అనమాట. ఇంకా పాలు అయితే కాగిపోయినాయి. ఇంకా మా అమ్మాయికి అయితే బూస్ట్ కలిపేస్తున్నాను. నేను కూడా కొద్దిగా కాఫీ కలుపుకుంటున్నాను, చల్లగా ఉంది కదా. 2 సార్లు టీ తాగినా కూడా ఇంకా కొంచెం తల బరువుగానే ఉంది. కొంచెం కాఫీ కలుపుకొని తాగేసి బట్టలు మిషన్లో వేసేస్తాను. అయినా వద్దనుకున్నాను కానీ బట్టలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మళ్ళీ నేను ఊరు వెళ్ళాలి కదా 2 డేస్లో. ఇప్పుడు నేను ఈ ఉన్న 2 రోజులు పనులు చేసుకోకపోతే మళ్ళీ నేను వెళ్ళే టైంకి ఇలాగే ఉంటుంది. ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి, బయటికి వెళ్ళి పనులు ఉన్నాయి, ఇంట్లో పనులు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే బట్టలు కొన్ని వేసేస్తాను, కొన్ని రేపు వేస్తాను. ఇంకా మా అమ్మాయికి అయితే బూస్ట్ ఇచ్చేసాను. ఇంకా నేను కాఫీ తాగుతా దీనికి ఇది విజిల్స్ వేసేస్తుంది కదా, దీనికి తాలింపు అయితే రెడీ చేసుకుంటాను. ఇంకా కడాయి అయితే కడిగేసి దాంట్లో కొంచెం ఒక ఎండుమిరకాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆవాలు అయితే తాలింపు వేసేస్తే అయిపోతుంది. కొద్దిగా నిమ్మ చెక్క ఉన్నది, అదైతే పైన పెడతాను, తను తిన్నప్పుడు పిండుకుంటుంది అన్నమాట. కరివేపాకు అయితే నేను ఊరు వెళ్ళినప్పుడు బుక్ చేశాను, అది బాక్స్లో పెట్టుకోవడం మర్చిపోయాను అన్నమాట. అది అలా కొద్దిగా ఒళ్ళిపోయినట్టు అలా ఉన్నది. ఇంకా నేను ఎప్పుడు రాగానే ఫస్ట్ అది రేకలు తీసేసి ఒక బాటిల్లో పెడతాను, పాడవకుండా ఉంటుంది. 10 days వరకు అలా ఫ్రెష్గా ఉంటుంది. నేను హడావుల్లో మర్చిపోయాను అన్నమాట అది తీయడం. ఆ కవర్లో అలాగే ఉన్నది, ఆ కవర్లో అలాగే కొంచెం డ్రైగా అయిపోయింది అన్నమాట, కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నట్టుగా ఉన్నది. ఇంక ఇదంతా తీసేసి ఒక బాటిల్లోకి అయితే తీసేసుకుంటాను. మనకి ఊర్లో అయితే ఎవరి చెట్టునన్నా మనం కొంచెం ఒక 2 రబ్బలు తెచ్చుకోవచ్చు. మనకు ఒక 10 రూపాయలకి ఇంత ఇస్తారు. ఇక్కడ అలా కాదు, ఈ కొంచెం 25 రూపీస్. ఇది వేస్ట్ అయితే చాలా బాధ అనిపిస్తుంది కదా. నేను మర్చిపోయాను, బాటిల్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉన్నాను. అది కూడా పెద్ద పెద్ద ఆకు మాట, అందుకని కట్ చేసి వేస్తున్నాను. తాలింపులోని ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు వేసేసాను. ఇంకా అది కొంచెం చిట్టపట్టమన్నాక ఆ శనగలు అయితే ఒక 3 విజిల్స్ వేసినాయి, ఇంకొక విజిల్ వేయించేసి శనగలు అయితే ఇందులో వేసేస్తాను అన్నమాట. ఇంకా ఆవాలు కూడా వేసేసి అవి కొంచెం చిట్టపట్టమన్నాక వేసేస్తాను, అంతే. నాకు మొన్నటి నుంచి సమ్మర్లోని తాటితంట తినాలనిపించింది అన్నమాట. నేను అనుకున్నాను, మా ఫ్రెండ్ ఒక ఆవిడ వైజాగ్ నుంచి వచ్చారు, వస్తున్నానని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అండి వచ్చినప్పుడు తాటితంట తీసుకురండి అని చెప్పాను. ఆవిడ ట్రై చేశారంటే ఎక్కడ దొరకలేదు అన్నారు. సర్లేండి నేను ఎలాగే వెళ్తాను కదా, నేను వెళ్ళినప్పుడు కొనుక్కుంటానులే అన్నాను. ఇక్కడ తాటితంట దొరకదు, మామిడి తాంట దొరుకుతుంది బిగ్ బాస్కెట్లోని. మామూలు షాపింగ్ వెళ్తాం కదా డీమార్ట్లో, అలా తాటితంట దొరకదు కానీ మామిడి తాంట దొరుకుతుంది. మామిడి తాంట కొనుక్కున్నాం, తాటితంట తినాలనిపించింది అన్నమాట. నేను వెళ్ళిన వెంటనే ఫస్ట్ దాని గురించి నెతికాను. కాకినాడ వెళ్ళిన వెంటనే దొరికితే ఒక రోజు దొరికింది, ఫస్ట్ రోజు దొరికితే నేను ఎంత బాగుందా అని చెప్పి 1/4 కేజీ 100 రూపాయలు ఎంత అన్నారు. నేను కొనుక్కొని లాస్ట్ ఆపినప్పుడు రేటు 30 రూపాయలు, 1/4 కేజీ 30 రూపాయలు కొన్నాను. నేను ఒకసారి ఎప్పుడో ఒక 7-8 years బ్యాక్ కొన్నాను, అప్పుడు తిన్నాను, మళ్ళీ తినలేదు. అప్పుడు నేను 30 రూపాయలు కొన్నాను, 1/4 కేజీ 30 రూపాయలకి. ఇప్పుడు 100 రూపాయలు అంట. తీసుకున్నాం కానీ అది ఏంటంటే తాటితండ్రి మామిడి తండ్రి 2 కలిపేశాడు. తినగానే మామిడి తండ్రి తిన్నట్టే ఉన్నది, తాటితండ్రి తిన్న టేస్ట్ రాలేదన్నమాట. నాకు అనిపించలేదు. కొద్దిగా తినేసి అలా పక్కన పెట్టేసి చూసినప్పుడల్లా కొంచెం కొంచెం తింటున్నాను కానీ నాకు ఆ తాటితండ్రి తినాలన్న ఫీల్ అయితే పోలేదన్నమాట. మెయిన్ రోడ్కి వెళ్ళినప్పుడల్లా చూస్తున్నాను ఎక్కడన్నా కనబడుతుంది. పల్లెటూరు నుంచి తీసుకొస్తారు కదా జాంకాయలు, తాటితండ్రి అమ్ముతారు కదా మసీద్ దగ్గర, అలా పెట్టి ఎవరన్నా అమ్ముతారేమో చూస్తుంటే. వర్షాలు పడతా ఉండడం వల్ల ఎవరూ సరిగా లేదు. ఒకరోజు నైట్ ఎక్కడ అక్కడే మసీద్ సెంటర్లోను ఎక్కడ గ్లాసో సెంటర్లోను ఒక పల్లెటూరు నుంచి తీసుకొస్తారు కదా జాంకాయలు, అవి ఒక అతను పెట్టి అమ్ముతున్నాడు. ఏమండి ఇది ఒరిజినల్ తాటితంటానంటే ఒరిజినల్ చూడగానే ఇది ఒరిజినల్ అని తెలిసింది. అప్పుడు అయితే అదే తాటితండ్రి అనుకున్నాను కానీ అది 2 కలిపి ఉంది. ఇది చూడగానే ఇది తాటితండ్రి అన్న ఒక క్లారిటీ వచ్చిందన్నమాట. నల్లగా ఓ పక్కేమో తాటి పీస్ ఉంటుంది కదా, అలా ఆ కలర్లా ఉంది. అవును ఇది ఒరిజినల్ తాటితండ్రి, ఇందులో ఏం కలలేదని చెప్పేసి మళ్ళీ ఇంకో 1/4 కేజీ తీసుకున్నాను అనమాట. 100 రూపీస్ పెట్టి.
ఇంకా అదైతే ఓపెన్ చేయలేదు. ఇది ఓపెన్ చేసింది అలా అలా దొల్లుతుంది అక్కడక్కడ. కొంచెం తిని అక్కడ పెట్టడం, కొంచెం తిని అక్కడ పెట్టడం. పాడేయలేం కదా 100 రూపాయలు పెట్టుకొని అని. అలా అలా చేస్తున్నానమాట. తాండ్ర అయితే చాలా అదే ఈ ఒరిజినల్ తాటి తండ్రి సెకండ్ టైం దొరికింది కదా, అదైతే ఇంకా ఓపెన్ చేయలేదు. మీకు లాస్ట్లో చూపిస్తాను. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉందన్నమాట పక్కన. అయితే అక్కడ గోరింటాకు కోసుకొని ఎప్పుడో పెళ్ళప్పుడు పెట్టుకున్నా, నేను అప్పటి నుంచి పెట్టుకోలేదు. మామూలు కోన్ అయితే పెట్టుకుంటాం కానీ ఇది రుబ్బడాలు అన్నీ పెద్ద తతాము, ఎక్కువసేపు ఉంచాలి కదా, మనం అంతసేపు ఆగలేము. ఇంకా సరదాగా పెట్టుకున్నమాట. 2 చేతులకి బాగానే పండింది. 2 చేతులకి కాలుకి పెట్టుకున్నాను, బాగా పండింది. ఇంకా నా కోరిక గోరింటాకు పెట్టుకోవాలనుకున్నాను, పెట్టేసుకున్నాను. ఇదేంటి బయట అలా సరదాగా ఊర్లో ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నాం. ఒక చోటకి వెళ్ళామాట మేము. అక్కడ ప్రతిపాడు దగ్గర ఏదో ఉన్నది, ఆంధ్ర ఏదో సంథింగ్, అది షార్ట్లో పెట్టాను మీకు. ఆంధ్ర ఏదో ఉందబ్బా, మర్చిపోయాను. అది అక్కడికి వెళ్ళాము. అది అయితే చాలా బాగున్నది. లోపలికైతే వెళ్ళలేదు, మేము చర్చికి వెళ్తాం కదా, లోపలికైతే వెళ్ళలేదు కానీ బయట అంతా చూసాం, చాలా బాగుంది. ఎంజాయ్ చేసాంలేండి, పర్వాలేదు. ఇంకైతే శనగలు అయితే ఉడిపోయి, శనగలు తాలింపు వేసేస్తున్నాను మా అమ్మాయికి. ఇంకా రాజమండ్రి దగ్గర కొవ్వూరు ఉంటుంది కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడికే వెళ్ళలేదు, హ్యాండ్ ఇచ్చారు, వెళ్ళలేదు. ఇంకా డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను రాజానగరం, అక్కడికి అయితే వెళ్ళానమాట. అక్కడ పెద్ద ప్రాసెస్ అయ్యింది. అక్కడ కొంచెం టైం పడుతుందంట. అక్కడ అంత టైం తీసుకునే కన్నా మనం హైదరాబాద్లోనే పెట్టించుకుంటే బెస్ట్. హైదరాబాద్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇంకా అందుకని చెప్పి ఆంధ్రాలోనే చూపించుకుందాం. అది వేరే ఫ్రెండ్ చూపించారన్నమాట. అక్కడ చాలా పెద్ద హాస్పిటల్ ఉంటుంది, బాగుంటుంది, బాగా చూస్తారు, బాగా చేస్తారు, కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది అని. ఇక్కడ దాంతో పోల్చుకుంటే అక్కడ తక్కువ అవుతుంది కదా అనుకున్నాను కానీ వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళడం అంటే కొంచెం కష్టం అవుతుంది. ఇంకా నేనేం డిసైడ్ అవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ వెళ్తాను కదా, అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. ఇంకా నేను ఈ లోపల ఆలోచించుకుని అప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే ఇంకా వెళ్ళి చూపించుకున్నాను. టెస్టింగ్లు అయితే అయినాయి. ఇక్కడ చెప్పిన రేట్కి అక్కడ చెప్పిన రేట్కి హాఫ్ తేడా వచ్చిందన్నమాట. బెస్ట్ కదా, కానీ నేను అస్తమానం వెళ్ళలేనని ఆలోచిస్తున్నాను. చూడాలి, ఏదైనా అవకాశం ఉంటే అక్కడే చేయించుకుంటాను, లేదంటే నెక్స్ట్ ఇంకా హైదరాబాద్లోనే. ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారన్నమాట. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అవుతున్నాయి. ఇంకా జ్యూస్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు టైం అయితే 11:30 అయ్యింది. ఇంకా టిఫిన్ ఏం చేయలేదు. పిల్లలకి ఏమన్నా టిఫిన్ చేస్తే నేను టిఫిన్ చేద్దును, మా హస్బెండ్ని టిఫిన్ ఇచ్చేసి వెళ్ళమంటే ఆయన టీ తాగేసి వెళ్ళిపోయారన్నమాట. టిఫిన్ చేసుకుని మూడ్ అయితే లేదు. ఇంకా గ్రేప్స్ జ్యూస్ చేసుకుందాం అని చెప్పేసి గ్రేప్స్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా నేను వెళ్ళిన పనులన్నీ మాత్రం ఆల్మోస్ట్ నేను ఏమేమి పనులు చేయాలనుకున్నానో, కాకినాడ వెళ్ళి ఒక 1 వీక్ అన్నా ఉండి ఏమేమి పనులు చేసుకోవాలనుకున్నానో ఆ పనులు అయితే ఆల్మోస్ట్ సగం అయిపోయినాయి. ఇంకా సగం పెండింగ్లో ఉన్నాయన్నమాట. మిగతా ఆ సగం నేను ఒక 2 డేస్లో మళ్ళీ వెళ్ళి అవి కంప్లీట్ చేసుకుని వస్తాను అన్నమాట. అది ఇంకా నేను ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు వచ్చానంటే, నాకు ఒక ఫేషియల్ ఉంది, వాళ్ళకి ఒక అకేషన్ ఉందన్నమాట. వాళ్ళు అర్జెంటుగా కాల్ చేశారు. వాళ్ళు నా దగ్గరే చేయించుకుంటారు. నేను హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి నాకు పరిచయం అయ్యారు. వాళ్ళు నా దగ్గరే చేయించుకుంటారు అన్నమాట, ఇంకెక్కడ చేయించుకోరు. ఎందుకంటే నేను కొంచెం రీజనబుల్ కాస్ట్ తీసుకుంటాను కదా, అందుకని చెప్పి తులసి కంపల్సరీ రా తులసి అని అన్నారు. ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళకి ఏంటంటే మనం ఒకటి నేర్చుకోవాలి. మనం ఏంటంటే పిల్లలకి అన్నీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, నా మీద డిపెండ్ అవ్వకుండా, వాళ్ళ డాడీ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ ఫుడ్ వాళ్ళు రెడీ చేసుకోవాలి. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే టైంకి వాళ్ళకి ఏమేమి కావాలో, నేను ఏమేమి చేస్తున్నానో అన్నీ చేసుకోకపోయినా వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు చేసుకోగలిగేలా ఉండాలి. అలా మనం అలవాటు చేయాలి. నేను అలా అలవాటు చేయలేదు. వాళ్ళకి అన్నీ రెడీ చేసి బాక్సులు చేతిలో పెట్టడం అలవాటు చేస్తాను అనమాట. అంటే అమ్మ లేకపోతే మనం చేసుకోవాలి అన్న ఇది లేకుండా వాళ్ళకి చేసుకోవాలంటే భయం.
వంటగదిలోకి రావాలంటే భయం, టీ పెట్టుకోవాలంటే భయం. అలా రెడీ చేశాను. ఇంకా మా అబ్బాయి కొంచెం పర్వాలేదు, టీ పెట్టడం అని, అన్నం వండడం అని, పప్పు వండడం, ఆమ్లెట్ వేయడం అలాంటివన్నీ చేస్తాడు. మా అమ్మాయి అయితే అస్సలు చేయదు. ఇంక వాళ్ళు ఏంటంటే నేను అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను మంచిగా. నా పనులు నేను చేసుకుంటా, నేను ఏం చేయాలనుకుంటున్నానో అవన్నీ చేసుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను నేను. అక్కడ నాకు ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చిందంటే నాకు ఇంకా టెన్షను. అన్నం తినలేదు, టీ తాగలేదు, బాక్స్ పట్టుకెళ్ళలేదు, ఫుడ్ బుక్ చేసుకున్నాం, ఇదే. ఇలా చెప్తే ఎలా ఉంటుంది? తినలేదు, పడుకుని పోయాం, వండుకోలేదు, నైట్ లేట్ అయింది పడుకోవడానికి, మార్నింగ్ జిమ్కి వెళ్ళలేదు, మార్నింగ్ జిమ్ నుంచి వచ్చాక ఆకలేసింది, ఏం తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాం, అలాంటివన్నీ చెప్తే ఎలా ఉంటుంది? దూరంగా ఉన్న వాళ్ళకి అలాంటివి చెప్పకూడదు కదా. ఫోన్లో మా అమ్మ వెళ్ళింది, ఫోన్లో అక్కడ ప్రశాంతంగా ఉంది, ఉండని, ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఉండని, మేము ఏదో తినకపోయినా మంచిగా ఏదో చెప్పాలని అనుకోవాలి కదా వాళ్ళు. అలా కాకుండా మేము తినలేదు, మేము టీ తాగలేదు, మేము లేగలేదు, మేము జిమ్కి వెళ్ళలేదు, మేము వండుకోలేదు, మేము ఫుడ్ బుక్ చేసుకున్నాం నైట్ 10 గంటలకి అని చెప్తే ఎలా ఉంటుంది? ఇంక సరే అని చెప్పేసి వచ్చేసి నేను అసలే ముందు అనుకున్నాను, వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదన్నా చికెన్ పికిల్ కానీ, మ్యాంగో పికిల్ కానీ, ఏదైనా 2-3 పికిల్స్ కానీ, ఏదైనా 2-3 కర్రీస్ కానీ పెట్టేశాను అనుకో. ఓవెన్ ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సినప్పుడు కొద్ది కర్రీస్ తీసి వేడి చేసుకోవడం, లేదంటే ముద్దపప్పు చేసుకుని పచ్చడి వేసుకుని తినడం అలాంటివి చేస్తారు మా వాళ్ళు. అలా ప్లాన్ చేసుకున్నాను, కానీ ఆ టైంకి నేను చేయలేకపోయానమాట. ఇంకా నాకు ఈ పని అవుతుంది, ఇప్పుడు ఈ ఫేషియల్ పని అవుతుంది. నాకు ఫేషియల్ మండే ఉంది, మండే తర్వాత వెళ్తాను అనమాట మళ్ళీ ఊరు. ఇంకా ఈ పిల్లలకి ఏదన్నా పికిల్స్ కానీ, ఏదన్నా వంట కానీ ఏదైనా వండేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 4 రోజులకి సరిపడాయి అన్నీ రెడీ చేసేసి వెళ్దామని చెప్పేసి వచ్చానమాట. పిల్లలకన్నా ఇంపార్టెంట్ పనులే నాకేం ఉండవు కదా, వాళ్ళే కదా ముఖ్యం. ఇంక వాళ్ళకి అన్నీ చూసుకుని, ఇంక నా పని కూడా చూసుకుని అప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చు అని చెప్పేసి సడన్గా అప్పటికప్పుడు మా హస్బెండ్కి చెప్పాను. అంటే సరే అయితే వెళ్ళు, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా రా అని చెప్పేసి అన్నారన్నమాట. మా హస్బెండ్ అయితే నువ్వు పనులు అన్నీ చూసుకుని ఒక 10 డేస్ అయినా 15 డేస్ అయినా అన్నీ చూసుకుని నెమ్మదిగా రా అని చెప్పారు. నేను కూడా అలాగే ఫిక్స్ అయ్యే డిసైడ్ అయ్యాను. ఇంకా మా పిల్లలు ఇలా చెప్పగానే ఇంకా వచ్చేసాను అనమాట. ఇంకా వచ్చాను. ఇక నేను వచ్చినప్పటికీ ఈ కొరియర్స్ అన్నీ మా పైన ఆవిడకి ఇచ్చేసాడంట అతను. మా పిల్లలు కూడా లేరు కదా, ముగ్గురు వెళ్ళిపోయాము. మా పిల్లలు రాకముందు వచ్చిన కొరియర్స్ ఇవి. ఇంకా ఇప్పుడు ఈ రోజు కానీ రేపు కానీ ఇవి పంపించాలన్నమాట. ఇవైతే ఈరోజు షూట్ చేయాలి. రాగానే ఆయిల్ పెట్టేసుకున్నాను, హెడ్ బాత్ చేసేసి ఇంకా షూట్ చేస్తాను, రేపు రిటర్న్ ఇచ్చేస్తాను. నేను ఊరి నుంచి తీసుకొచ్చిన బ్యాగ్ ఇవి, ఇంకా నా కోసం రెడీ చేసిన బట్టలు ఇవన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇప్పుడు వేసాను ఆల్రెడీ, మీకు చూపిస్తున్నాను ముందు దానికి వెనక ముందు. కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉన్నది. ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి. నువ్వు లేకపోతే నీట్గా ఉందంటున్నారు మా వాళ్ళు. ఇది సెకండ్ టైం కొన్న తాటితండ్రి, ఇది ఒరిజినల్ తాటితండ్రి, బాగుంది. ఇది చూడగానే ఒరిజినల్ తాటితండ్రి అనిపించింది. నేను ఫస్ట్ కొన్నాను 100 రూపాయలు పెట్టి, ఇది 100 రూపాయలు పావు కేజీ. ఇదైతే తాటితండ్రి మామిడి తండ్రి 2 కలిపేసి చేశారు. ఇది తింటే మామిడి తాండ్ర తిన్నట్టే ఉంది. ఇది అసలైందన్నమాట, ఇంకా ఓపెన్ చేయలేదు, అది అయ్యాక ఓపెన్ చేద్దామని. నేను 2 చేతులకి గోరింటాకు పెట్టుకున్నాను అన్నాను కదా, ఇది నా గోరింటాకు డిజైన్ ఎలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.